టీమిండియా వరుస విజయాలకు బ్రేక్ పడింది. ఫోర్త్ టీ20లో న్యూజిలాండ్ చేతిలో 50 రన్స్ తేడాతో ఓటమి పాలైంది. మొదటి 3 టీ20లోనూ విధ్వంసకర బ్యాటింగ్, కళ్లు చెదిరే బౌలింగ్తో పూర్తి ఆధిపత్యం చెలాయించిన టీమిండియాకు న్యూజిలాండ్ ఎట్టకేలకు కళ్లెం వేసింది. ఎక్స్ట్రా బౌలర్తో టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ చేసిన ప్రయోగం బెడ్స్ కొట్టింది. ఇక 216 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన టీమిండియా 18.4 ఓవర్లో 165 పరుగులకే కుప్పకూలింది. శివం దూబే ఒక్కడే హాఫ్ సెంచరీతో రాణించగా రింకు సింగ్ పర్వాలేదనిపించాడు. అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా సింగిల్ డిజిట్ స్కోర్కే పరిమితమయ్యారు. సంజు శాంసన్కు స్టార్ట్ వచ్చిన దాన్ని బిగ్ స్కోర్గా మార్చడంలో ఫెయిల్ అయ్యాడు. దాంతో టీమిండియాకు ఘోర ఓటమి తప్పలేదు. ఈ క్రమంలో మ్యాచ్ అనంతరం మాట్లాడిన టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ భారత్ ఓటమికి గల కారణాలను వెల్లడించాడు. సూర్య మాట్లాడుతూ, ఈ మ్యాచ్లో మేం కావాలనే 6 బ్యాటర్లతోనే బరిలోకి దిగాం. 5 స్పెషలిస్ట్ బౌలర్లతో ఆడాలనుకున్నాం. అదే సమయంలో మమ్మల్ని మేం పరీక్షించుకోవాలనుకున్నాం. అలాగే 180 నుంచి 200 పరుగుల టార్గెట్ను చేస్ చేస్తున్నప్పుడు స్టార్టింగ్లోనే 2-3 వికెట్లు కోల్పోతే పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలనుకున్నాం. కాబట్టి ఈ మ్యాచ్లో ఓడినా ఇది మాకు ఓ గుణపాఠం. ఇక వరల్డ్ కప్ స్క్వాడ్లో ఉన్న ఆటగాళ్లందరికీ అవకాశం ఇవ్వాలని అనుకున్నాం. అందుకే శ్రేయస్ అయ్యర్ను ఆడించలేదు. ఇక మేం ముందుగా బ్యాటింగ్ చేస్తున్నప్పుడు బాగా ఆడుతున్నాం. అందుకే చేజింగ్లో మమ్మల్ని మేము టెస్ట్ చేసుకోవాలనుకున్నాం. అందుకే టాస్ గెలిచిన బౌలింగ్ ఎంచుకున్నాం. క్లిష్ట పరిస్థితుల్లో మా ఆటగాళ్లు ఎలా సవాళ్లను అధిగమిస్తారో చూడాలనుకున్నాం. అయితే ఈరోజు ఓడిపోయినప్పటికీ భవిష్యత్తులో మళ్ళీ అవకాశం వస్తే చేజింగ్ చేసే ప్రయత్నం చేస్తాం. ఈరోజు డ్యూ ఎక్కువగా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో 1-2 భాగస్వామ్యాలు నెలకొల్పుంటే బాగుండేది. ముఖ్యంగా శివం దూబే ఆడిన తీరు చూస్తే అతనికి తోడుగా ఒక్క బ్యాటర్ నిలిచిన ఫలితం మరోలా ఉండేది. మేం 50 పరుగుల తేడాతో ఓడాం, కానీ పర్వాలేదు. ఇలాంటి భారీ లక్ష్యాలు చేసేటప్పుడు 1-2 మంచి పార్ట్నర్షిప్స్ నమోదైతే చాలు, అవే మ్యాచ్ ఫలితాన్ని మార్చేస్తాయని సూర్యకుమార్ యాదవ్ చెప్పుకొచ్చాడు.